దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు వంశావళిలో పేర్కొనబడిన మరొక మహిళ బెత్షెబా. చిన్న ఆడు గొర్రె పిల్లగా చెప్పబడిన ఆమె తన సౌందర్యంతో అమాయకత్వంతో రాజైన దావీదు చేత భంగపరచబడి అతని నుండి అతి గొప్ప ప్రమాణము పొంది దేవుని దయకు పాత్రురాలే క్రీస్తు ప్రభు వంశావళిలో తన పేరు వ్రాయబడుటకు అర్హత పొందుకుందండి. దావీదు తర్వాత రాజ్య సింహాసనము ఆమె కుమారుడైన సొలొమోనునకే సంక్రమించింది. ఆ సంతాన పరంపర నుండి యేసుక్రీస్తు జన్మము జరిగిందండి. అబ్రహాము ఇస్సాకును కనెను అని ప్రారంభించిన మత్తయి సువార్త అధికముగా పురుషుల పేర్లనే ప్రస్తావించబడింది. కేవలం 5 స్త్రీల పేర్లు మాత్రమే వ్రాయబడ్డాయండి. వారే యూదా కోడలైన తామారు, రాహాబు, రూతు అనగా ఊరియా భార్య అయిన బెత్షెబా, కన్య మరియ. ఈమె బహు సౌందర్యవతండి. అది వసంతకాలము. కోయిలల కుతూహలంతో పాటలు పాడుకునే సమయంలో లేలేత చిగుళ్లతో వివిధ వర్ణములతో కనులు పండుగ గావించే పుష్పములతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే కాలం అది. కానీ ఆ ప్రశాంతత ఆహ్లాదకరము వాతావరణము రాజులకు రాజ్యాలకు యుద్ధాలు జరిగే సమయం. రాజైన దావీదు సైన్యమంతా సైన్యాధిపతి యోవాబు నాయకత్వంలో అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి రబ్బా పట్టణం ముట్టించే ప్రయత్నంలో ఉన్నారు. రాజు ఒకనాడు సాయం సమయంలో నిద్రలేచి తన నగరులో వసంతకాల అందాలను ఆస్వాదిస్తూ మేడపైన పచారులు చేస్తున్నారు. బహుశా యుద్ధాన్ని గురించి ఆలోచిస్తూ ఉండుంటారు. యథాలాపకంగా క్రిందకు చూచిన రాజుగారి కండ్లకు మిరుమిట్లు గొలుపుతూ ఒక మెరుపు తీగలాగా ప్రత్యక్షమైనది ఈ బెత్షెబా. తన సౌధానికి సమీపంలో ఉన్న గృహములోని తోటలో స్నానమాడుతున్న ఒక స్త్రీ ఆ మెరుపు తీగ. ఆ అపురూప సౌందర్యానికి, లావణ్యానికి ఆశ్చర్యపోయాడు, పరవశుడయ్యాడు. మనసు స్వాధీనం కోల్పోయాడు. వేరొక స్త్రీని మోహపు చూపుతో చూడరాదన్న కట్టడ మరిచిపోయాడు. పదే పదే ఆమె సౌందర్యమును వీక్షించాడు. దావీదు అంతరాత్మ గద్దిస్తున్న మనసు మహా చెడ్డది కదండి. మరలా చూశాడు. వ్యామోహంలో మునిగిపోయాడు. ఆ స్నానమాడే స్త్రీ బెత్షెబా. మేడగదిపై నుండి 2 నేత్రాలు తనను, తన అందాన్ని ఆశగా వ్యామోహంతో చూస్తూ కోరిక పెంచుకున్నాడో ఏమో. బెత్షెబా తన స్నానం ముగించి కుర్లను దేహాన్ని కప్పుకుంటూ మెల్లగా ఇంటిలోనికి ప్రవేశించింది. ఆమె సౌందర్యం రాజును పిచ్చివాడే చేసింది. నా హృదయానుసారుడని యెహోవా దేవునిచే శ్లాఘించబడిన దావీదు హృదయం ఆమె పట్ల ఆకర్షితుడమై అతనిని పాపం చేయడానికి ప్రేరేపించబడిందండి. దావీదురాజు బలీయమైన కోరికతో ఆ సుందరాంగి సమాచారం తెలుసుకుని రమ్మని భటుని పంపించాడు. అతడు వచ్చి ఆమె బత్షెబా అని ఊరియా భార్య అని తెలియజేశాడండి. ఆమెను పిలువనంపించాడు రాజుగారు. బెత్షెబా భయముతో వణుకుతో రాజు సముఖముకు వచ్చి నిలిచిందండి. రాజాజ్ఞ కదా మరి. తానొక సామాన్య యోధుని భార్య. రాజు ఆమెతో పాపం చేశాడు. అందుకు ఆమె అంగీకారము ఉందో లేదో మనకి అర్థం కాదండి. ఆమెకు కూడా మరి తెలియదు. కానీ దుష్కార్యం జరిగిపోయింది. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. ఈ విషయాన్ని రాజుకి తెలియజేయబడింది. విషయం తెలుసుకున్న ఆ మహారాజైన దావీదు దోషం తన మీదకు రాకుండా ఉండాలని ప్రయత్నం చేశాడు. ఉరియాను పిలిపించాడు. ఇంటికి వెళ్ళమని ఆదేశించాడు. రాజభక్తి, దేశభక్తి మిక్కుటముగా ఉన్న ఊరియా అందుకు సమ్మతించలేదు. మందసమును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతి యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకును నా భార్య యుద్ధ సుఖమందుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు, నేను అలాగు చేయువాడను కాను అని సమూయేలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడండి అని ఊరియా దావీదుతో పలికాడండి. దీనిని బట్టి అతని సద్గుణము, విధేయత, దేశాభిమానము, రాజకార్యం పట్ల సమర్పణ జీవితము, స్వసుఖాల పట్ల ఆసక్తి లేకపోవడం మనము గ్రహించగలుగుతున్నామండి. ఇక ఊరియాను ఇంటికి పంపలేనని గ్రహించిన దావీదు అతనిని మరుసటి రోజు వరకు ఉండమన్నాడు. అతడు సేవకులతో కలిసి తిని త్రాగి మత్తుడై నిద్రించిన పిదప మరునాడు అతనిని చంపించు ఉపాయం ఆలోచించి
అమలుపరచడానికి యావాబుకు ఉత్తరము వ్రాసి ఊరియా చేతికి ఇచ్చి పంపాడు. యావాబు ఆ ప్రకారమే అతడు బాణము చేత చంపబడేటట్లు చేసి ఆ సమాచారాన్ని రాజుగారికి చేరవేశారండి. తన భర్త మరణాన్ని వార్త విన్న బెత్షెబ తల్లడిల్లిపోయింది. బహుగా అంగలార్చింది. తన భర్త కొరకు ఎంతగానో ఏడ్చిందండి. కన్నీరంతా ఇంకిపోయి అంతగా ఏడ్చింది. ఏడ్చి సొమ్మసిల్లింది. ఏమి చేసినా ఆమె దుఃఖం తీరేది కాదు, ఆవేదన పోయేది కాదు. ఈ అంగలార్పు దినాలన్నీ తీరాక దావీదు ఆమెను తన నగరుకు తెప్పించుకున్నాడు. ఆమెను భార్యగా పరిగ్రహించాడండి. ఆమెకు అత్యున్నత స్థానాన్ని కల్పించాడు. ఆమె ఇప్పుడు రాజ్యానికి మహారాణి అయ్యింది. అందరూ ఆమె సన్నలలోనే మెలగవలసి వచ్చింది. ఆమె పుట్టిన సంతానానికి రాజ్యార్హత కలిగిస్తానని యెహోవా తోడుగా ఆమెకు ప్రమాణం చేశాడు రాజు. అయితే యెహోవా దేవుడు ఇది దుష్కార్యమని రాజును హెచ్చరించాడు. ప్రవక్త అయిన నాతానుతో ఈ విషయం చెప్పమన్నాడు. ఫలితముగా దావీదు ఇంటి వారికి సదాకాలం యుద్ధములు జరుగుతాయని, తన ఇంటి వారే తనకు శత్రువులు అవుతారని, తన బిడ్డలలోనే అంతఃకలహాలు ఏర్పడతాయని, మున్ముందు రాజ్యం విభాగింపబడుతుందని, మున్నగు ఉపద్రవాలు కలుగుతాయని గద్దించాడండి దేవుడు. అంతేకాకుండా నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును అనే శిక్ష విధించాడండి. సమూయేలుకు రాసిన 2వ గ్రంథం 12:15 ప్రకారం బెత్షెబకు మరో విచారము ఏమనగా, దేవుడు ప్రవక్తతో చెప్పించిన ప్రకారం ఆమె దావీదు ద్వారా పొందిన బిడ్డను మొత్తగా అతడు జబ్బుపడి మరణించాడు. దావీదు ఎంతగా వేడుకున్న ఆ బిడ్డ బ్రతకలేదు. వారు చేసిన దుష్కార్యానికి దేవుడు వారి బిడ్డను మరణంతో శిక్షించాడు. కన్న బిడ్డను కోల్పోయినందున బెత్షెబ ఎంతగానో ఆవేదన చెందింది. ఎన్ని కన్నీళ్లు విడిచిందో, ఎంతగా దుఃఖించిందో, మునిగిపోయిందో అర్థం కాలేదండి. ఒకవైపు తన భర్త మరణం, మరొక వైపు తనను చుట్టుముట్టిన పాపము. తన కారణముగా అనగా దావీదు పాపంలో తాను సమిధే అయినప్పటికీ దావీదుకు సంభవింపబోయే ఆపదలు అంత మాత్రమే కాక తన బిడ్డ మరణము, వీటన్నిటితో ఆ గొర్రెపిల్ల వంటి అమాయకపు మనసు కలిగిన బెత్షెబ ఎంతో ఆవేదన చెందింది, వ్యాకులపడింది, తల్లడిల్లి పరితాపం పొందింది. దావీదురాజు ఆమెను ఎంతగానో అనునయించి ఓదార్చిన ఆ వేదన తగ్గలేదండి. మరి ఒక పుత్రుని పొందిన పిదపనే ఆ దుఃఖము, ఆ వేదన తగ్గి ఉపశమనం పొందుకుందండి. దావీదుకు ఆమె ద్వారా మరి 4 కుమారులు కలిగారండి. ఇది బెత్షెబకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. దేవుడు ఒకరిని తీసుకున్న మరి 4 కుమారులు ఇచ్చాడు. వారు షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అనువారు. సంతానవతిగా దీవించబడిందండి. సొలొమోను అందరిలో కనిష్ఠుడు. అతని పేరుకు అర్థము సమాధానకరుడని. యుద్ధాలు లేక రాజ్యమంతా శాంతి సమాధానములతో ఉన్న సమయంలో అతడు జన్మించినందున ఆ బాలునికి దావీదు సొలొమోను అని పేరు పెట్టాడు. కానీ దేవుని ఆదేశానుసారం ప్రవక్త అయిన నాతాను యెహోవాకు ప్రియుడు అని అర్థమిచ్చి యెదిద్యా అని పేరు పెట్టాడండి. ఆ సొలొమోను దేవుని ప్రార్థించి అధిక జ్ఞానము, ఐశ్వర్యం కలవాడే 3000 సామెతలు రచించి ప్రజలను పరిపాలించి దేవునికి ఆలయాన్ని నిర్మించి మహా గొప్ప రాజే, దేవునికే కాక అందరికీ ప్రియమైన వాడుగా అయ్యాడని అనట్ల సందేహం లేదు. దావీదు తర్వాత సొలొమోను సింహాసనాన్ని అధిష్ఠించాడు. అట్టి కుమార్ని కన్న బెత్షెబ సంతోషము అనంతమండి. రాజు వృద్ధుడయ్యాడు. నీ కుమారుడిని సొలొమోను నా వెనుక ఏలువాడే నా సింహాసనం మీద ఆసీనుడగుడని, ఇశ్రాయేలు దేవుడని యెహోవా తోడని దావీదు బెత్షెబతో చేసిన ప్రమాణము కానీ వృద్ధాప్యం వలన కానీ మరెందుకే కానీ రాజు దానిని నెరవేర్చలేకపోయాడు. ఇంతలో హగ్గీదు కుమారుడైన అదోనియా గర్వించి తానే రాజునవుతానని తలచి అందుకు ఏర్పాట్లు గావించుకున్నాడు. నాతాను ప్రవక్త ఆ విషయము తెలుసుకొని బెత్షెబను హెచ్చరించి ఆలోచన చెప్పాడు. నీవు రాజునొద్దకు పోయి తన ప్రమాణం గూర్చి అతనితో మాట్లాడము, నేను నీ వెనుక వచ్చి దానిని రూఢపరుస్తానన్నాడండి. రాజుల మొదట రాసిన గ్రంథము 1:14 ప్రకారం అని చెప్పి పంపించాడు. అతి వినయవతి అయిన బెత్షెబ ప్రవక్త మాటను బట్టి ఆలోచన గ్రహించిందండి. ఆ ప్రకారం బెత్షెబ రాజైన దావీదు నొద్దకు వెళ్ళి
ఆ ప్రమాణంను జ్ఞప్తి తెచ్చింది. ప్రవక్త కూడా ఆమె వెనుక వెళ్ళి ఆ విషయం రాజుతో మనవి చేయగా రాజు సొలొమోను పట్టాభిషేకం చేసి రాజ్యంను అప్పగించాడండి. తన కుమారుడైన సొలొమోను పక్షంగా రాజును వేడుకొనడానికి వచ్చిన బెత్షెబ రాజు ఎదుట సాగిలపడి నమస్కరించిందండి. అతి విధేయతతో మిక్కిలి నమ్రతతో విషయాన్ని విన్నవించింది. రాజు తన అంగీకారం తెలిపి తన ప్రమాణాన్ని మరొకసారి స్థిరపరిచి నెరవేర్చగలుగుతానని మాటిచ్చాడండి. సాగిలపడి నమస్కరించింది. నా ఏలినవాడవగు రాజుకు దావీదు సదాకాలం బ్రతుకును గాక అని పలికిందండి. తన విధేయతను సేవకత్వాన్ని చాటి చెప్పిందండి. ఈ విధముగా ప్రవక్త ఆలోచన యుక్తితో తన కుమారునికి రాజ్యాధికారం సంక్రమింపచేయడానికి తల్లి బెత్షెబ ఎంతో సహకరించిందండి. దేవుడి మాటలతోటి బెత్షెబ గురించి కొన్ని మాటలు నేర్పించినందుకు వేలాది స్తోత్రం.